హాయ్, ఈరోజు మా పిల్లలు ఒకరేమో ఉడికించిన గుడ్లతో కర్రీ చేయమంటారు, ఇంకొకరేమో ఎండు రొయ్యల పులుసు చేయమంటారు. ఆకలి అవుతుంది మమ్మీ, ఫాస్ట్గా చేయాలి అని అంటే ఏం చేయాలనో అర్థం కాక ఇలా టమాటాతో ఏ మసాలా లేకుండా చాలా ఈజీగా అయ్యే పద్ధతిలో చూపిస్తున్నా. 2 స్పూన్స్ ఆయిల్ వేసినాక ఆవాలు జీలకర్ర వేసి ఇది చిటపట అన్నాక కట్ చేసిన ఉల్లిగడ్డలు, 1/2 స్పూన్ పసుపు వేసి ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. తర్వాత గ్రైండ్ చేసిన టమాటాను వేసి పచ్చి వాసన రాకుండా 5 నిమిషాలు కలపాలి. 2 స్పూన్స్ కారం పొడి, 1 స్పూన్ ఉప్పు వేసి 20 నిమిషాలు టమాటా అంతా మెత్తగా ఉడికినాక గ్రేవీ కోసం చిన్న గ్లాస్ అంత వాటర్ పోసి ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత గుడ్లు వేసి అంతా కలిపి 5 నిమిషాలు ఉడికిస్తే చాలు. చాలా ఈజీ కదా. ఎండు రొయ్యల కర్రీకి కావాల్సినవి ఇలా పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు, 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ఉప్పు, పసుపు, 3-4 మెంతులు వేసి గ్రైండ్ చేయాలి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఇలా తొందరగా అయ్యే కర్రీ మన ఇంట్లోనే చేసుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. మనకి బాగా ఆకలి అయినప్పుడు ఏది తిన్నా బాగానే ఉంటుంది. ఆనియన్స్ ఎర్రగా అయినాక కొద్దిగా కరివేపాకు, గ్రైండ్ చేసిన టమాటా గుజ్జును వేసి పచ్చి వాసన రాకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ముందుగానే చింతపండును టమాటాలో గ్రైండ్ చేసాం కదా, ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోయాలి.